రైట్ ఇక పోలింగ్ కేంద్రాల వద్ద భారీగా క్యూ లైన్ దర్శనమిస్తూ ఉన్నాయి. ఇక మూడవ విడత పంచాయతీ ఎన్నికలు మరికొన్ని గంటల్లోనే ఇక 2 గంటల్లోనే కూడా ముగిన నేపథ్యంలో భారీగా కూడా అందరూ కూడా ఆసక్తిగా ఓట్లు వేస్తున్న మనకి దర్శనమిస్తూ ఉన్నాయి. స్క్రీన్ పైన మనం చూస్తున్న భారీగా కూడా ఓటర్లు అందరూ కూడా ఓట్లు వేయడానికి క్యూ లైన్ లో నిలిచి ఉన్నారు. రైట్, మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ మంచిర్యాల నుంచి శ్రీనివాస్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, అంటే 9 గంటల వరకు కూడా మనం చూస్తే మొత్తంగా కూడా 24% పైగా కూడా నమోదైనట్టుగా తెలుస్తోంది. ఇంకా 2 గంటల్లోనే కూడా ఈ మూడవ దశ పంచాయతీ ఎన్నికలు ముగియబోతున్నాయి. సో ఎంత పర్సంటేజ్ ఇప్పటి వరకు కూడా నమోదైంది? సింహబిందు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా చివరి విడత 3వ విడత గ్రామ పంచాయతీ ఎన్నికలైతే ప్రశాంత వాతావరణంలో కొనసాగుతున్నాయి. కొన్ని పోలింగ్ కేంద్రాల వద్ద చెదురుమదులు ఘటనలు తప్పితే ఎక్కడికక్కడ కూడా అన్ని పోలింగ్ కేంద్రాల్లో అయితే ఇటు పోలీసులు అయితే భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎటువంటి సంఘటనలు జరగకుండానైతే అన్ని రకాల చర్యలు చేపట్టిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ప్రస్తుతానికి నేను ఇటు మంచిర్యాల జిల్లా ఇందారం గ్రామ పంచాయతీ వద్ద ఉన్నాను. దాదాపు చూడొచ్చు, ఇటు ఆ పోలింగ్ సంబంధించి చివరి 2 గంటల సమయం ఉండడంతో అయితే భారీగా ఓటర్లు అయితే తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి అయితే పోలింగ్ కేంద్రాలకైతే తరలి వస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే మనం చూసాం మొదటి 2వ విడతకైతే మొదటి 2 గంటల్లో ఆ మొదటి విడత కంటే 2వ విడతలో అయితే భారీగా పోలింగ్ అయితే నమోదైంది. ఇటు 3వ విడతకు సంబంధించి కూడా మొదటి 2 గంటల్లో మంచిర్యాల జిల్లాలో 27.15% పోలింగ్ నమోదవగా ఆదిలాబాద్ జిల్లాలో 19.17, నిర్మల్ జిల్లాలో 26.19% అయితే ఇటు పోలింగ్ అయితే నమోదైన పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే 2వ విడతకు ఎలాగైతే ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి బారులు తీరాలో అదే తరహా కూడా ఇటు 3వ విడత పంచాయతీ ఎన్నికల్లోనైతే ఇటు ఓటర్లు అయితే భారీగానైతే తరలి వస్తున్నారు. తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఉత్సాహాన్ని చూపిస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇప్పటికే ఇటు గ్రామాలకు సంబంధించి కూడా ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి ఇటు అభ్యర్థులు కూడా పూర్తి స్థాయి తాయిలాలతో పాటు ఇటు మందు ఇతరత్ర డబ్బులు కూడా పంపిణీ చేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే మంచిర్యాల జిల్లాకు సంబంధించి ఇందారం జీపీ వద్ద అయితే కొంత ఉద్రిక్త వాతావరణం అయితే చోటు చేసుకుంది. అధికార కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి కుటుంబ సభ్యులు ఇటు పోలింగ్ కేంద్రంలోనే ఉండి దగ్గరుండి పోలింగ్ వేస్తున్నారంటూ ఇటు ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీతో పాటు ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా ఆందోళన చేసిన సందర్భాలు అయితే ఉన్నాయి. దీంతో పోలీసులు అయితే ఇక్కడికి భారీగా చేరుకొని ఎక్కడికక్కడ కూడా ఇరు వర్గాలను అయితే చెదరగొట్టిన సందర్భాలు అయితే ఉన్నాయి. మరోవైపు జైపూర్ తో పాటు మరికొన్ని కేంద్రాల్లో కూడా అభ్యర్థులు పోలింగ్ కేంద్రాల్లోనే ఉన్నారు. ఏజెంట్లు కూడా ఇష్టారీతిన పోలింగ్ కేంద్రాల్లో తిరగడంతో అయితే ఇటు ఓటర్లు అయితే కొంత ఇబ్బంది పడ్డారు. పోలీసులు అయితే ఎక్కడికక్కడ వారందరినీ కూడా బయటికి పంపించిన సందర్భాలు అయితే మనం ఉదయం నుంచి కూడా చూస్తున్నాం. అయితే ప్రధానంగా మొదటి 2 విడతల్లో కూడా అధికార కాంగ్రెస్ పార్టీతో పాటు ప్రతిపక్ష బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు ఎక్కువ మొత్తంలో ఇటు సీట్లను అయితే గెలిచాయి. 2 విడతల్లో కాంగ్రెస్ హవా కూడా కొనసాగింది. ఈ నేపథ్యంలో 3వ విడతకు సంబంధించి కూడా 3 పార్టీలు కూడా ఇటు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. తమ పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థులను గెలిపించడానికి అయితే ఇటు ప్రచారాలు అయితే నిర్వహించారు. దాంతో పాటు ఖచ్చితంగా ఈ 3వ విడతలో కూడా ఎక్కువ మొత్తంలో సీట్లను గెలిపించుకోవడానికి అయితే 3 పార్టీలకు సంబంధించినటువంటి నేతలు అయితే కీలకంగా వ్యవహరిస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఏకంగా పోలింగ్ కేంద్రాలకు వస్తున్నటువంటి ఓటర్లకి డబ్బులు పంపిణీ చేస్తున్నారంటూ కూడా కొంత ఆరోపణలు అయితే వినిపిస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఇటు నిర్మల్ జిల్లాలో జిల్లా ఎస్పీ జానకి షర్మిలతో పాటు ఇటు ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్, అలాగే ఈ మంచిర్యాల జిల్లాకు సంబంధించి డీసీపీ ఉదయ్, అలాగే కుమ్రమి మాస్తోబాద్ జిల్లాకు సంబంధించి అడిషనల్ ఎస్పీ చిత్తరంజన్ కూడా ప్రతి ఒక్క పోలింగ్ కేంద్రాల వద్దకు వెళ్తున్నారు. అక్కడ ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా క్లియర్ చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. మరో 2 గంటల్లో కూడా ఇటు పోలింగ్ అయితే ముగియనుంది. ఈ నేపథ్యంలో భారీగా పోలింగ్ కేంద్రాలకైతే ఓటర్లు అయితే తరలి వస్తున్నారు. 1 గంట వరకు అయితే పోలింగ్ ప్రక్రియ అయితే కొనసాగనుంది. 1 గంట తర్వాత ఎవరైతే పోలింగ్ కేంద్రాలు ఉంటారో వారందరికీ కూడా టోకెన్లను జారీ చేస్తూ వారి ఓటు హక్కును వినియోగించుకునే దిశగానైతే అధికారులు అయితే చర్యలు తీసుకున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. మధ్యాహ్నం 2 గంటల తర్వాతనైతే కౌంటింగ్ ప్రక్రియనైతే కొనసాగనుంది. చిన్న గ్రామ పంచాయతీలకు సంబంధించి మధ్యాహ్నం 2 గంటల వరకు 2 గంటల తర్వాత నుంచి 5 గంటల లోపు ఈ రిజల్ట్ వెలువడే అవకాశాలు ఉన్న మేజర్ గ్రామ పంచాయతీల్లోనైతే కొంత లేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ ఎన్నికలను అయితే గ్రామాల్లో అభ్యర్థులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఇతర ప్రాంతాల నుంచి ఇతర దేశాలలో ఉన్నటువంటి ఓటర్లను కూడా గ్రామాలకు పిలిపించి తమ ఇటు ఓట్ల హక్కును వినియోగించే దిశగానైతే చర్యలు అయితే తీసుకుంటున్న
పరిస్థితులు అయితే ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నాయి. ప్రస్తుతానికైతే ఇటు ఓవరాల్ గా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా అయితే ఆ ఓటింగ్ సరళి అయితే ప్రశాంత వాతావరణంలో కొనసాగుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. హిమబిందు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. తెలంగాణలో 3వ విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ మరొక 2 గంటల్లో కూడా ముగియబోతుంది. ఈ నేపథ్యంలోనే కూడా భారీగా కూడా అందరూ ఓటు వేయడానికి ఆసక్తి కనబరుస్తూ ఉన్నారు. క్యూ లైన్ లో కూడా వేచి ఉన్నారు. అంటే మధ్యాహ్నం 1 గంట వరకు కూడా ఎవరైతే క్యూ లైన్ లో ఉంటారో వాళ్ళందరికీ కూడా అధికారులు ఓటు వేయడానికి టోకెన్ల రూపంలో కూడా అవకాశం ఇస్తారు. మధ్యాహ్నం 2 గంటల తర్వాత కూడా ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుంది. ఇక సాయంత్రానికల్లా కూడా తుది ఫలితాలు వెలువడే అవకాశం ఉంది. సో మొదటి 2 విడతలతో పోల్చుకుంటే 3వ విడతలో కూడా భారీగానే కూడా ఈ ఓటింగ్ పర్సంటేజ్ అనేది కూడా భారీగా నమోదవుతున్నట్టుగా తెలుస్తోంది. పోలింగ్ కేంద్రాల వద్ద కూడా భారీగా క్యూ లైన్ లో కూడా దర్శనమిస్తూ ఉన్నాయి.